భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంపులో ఉత్కంఠభరిత పరిస్థితి నెలకొంది. గోదావరి నదిలో ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో సుమారు 38 మంది కూలీలు, లారీ డ్రైవర్లు, ప్రొక్లైన్ ఆపరేటర్లు ర్యాంపులో చిక్కుకుపోయారు. నిన్నటి నుంచే నీటి ప్రవాహం పెరుగుతున్నప్పటికీ ర్యాంపు నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగి పడవల సహాయంతో పలువురిని సురక్షితంగా ఒడ్డుకు తరలించాయి. ఇక మిగిలిన వారిని కూడా దశలవారీగా బయటకు తీసుకొచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంపులో ఉత్కంఠభరిత పరిస్థితి నెలకొంది. గోదావరి నదిలో ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో సుమారు 38 మంది కూలీలు, లారీ డ్రైవర్లు, ప్రొక్లైన్ ఆపరేటర్లు ర్యాంపులో చిక్కుకుపోయారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంపులో కూలీలు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ప్రొక్లైన్ ఆపరేటర్లు గోదావరి ఇసుక ప్రవాహంలో మధ్యలో ఇసుక ర్యాంపులో కొంతమంది చిక్కుపోయారు. సుమారు 38 మంది వరకు చిక్కుకున్న సమాచారానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగానే ఇది వ్యవహారం జరిగిందని చెప్పవచ్చు. నిన్న నుంచి కూడా గోదావరి ప్రవాహం నిన్న మధ్యాహ్నం కూడా 25-26 అడుగులకు చేరుకోవడంతో అప్పటికే గోదావరి ప్రవాహం కొనసాగే ప్రాంతాలు చెర్ల కావచ్చు, అశ్వాపురం, చినపాక, దాంతోపాటు దుమ్ముగూడెం ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయి ఇసుక ర్యాంపులలో మొత్తానికి పూర్తిగా 25 ఇసుక ర్యాంపుల్లో కూడా పనిచేసే వాళ్ళు, దాంతోపాటు ఇసుక తోడే వాళ్ళు, ప్రొక్లైన్ ఆపరేటర్లు, డ్రైవర్లు, క్లీనర్లు, పనిచేసే కూలీలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇసుక తోడటం ఆపాలని చెప్పి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడానికి ఇదంతా పెడచివర పెట్టి ఒకసారిగా చెర్ల మండలంలో వీరాపురం ఇసుక ర్యాంపులో యథేచ్ఛగా అంటే నిబంధనలకు విరుద్ధంగా కూడా కొంత వ్యవహారశైలిగా అధికారులు చెప్పినప్పుడు మాత్రం పెడిచివని బట్టి డ్రైవర్లు, క్లీనర్లు, ప్రొక్లైన్ ఆపరేటర్లు పనిచేస్తుండగా ఒకసారిగా ఉదయం మాత్రం 11 గంటల ప్రాంతాల్లో గోదావరి ప్రవాహం పెరగడం 43 అడుగులు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఒక్కొక్క పక్క దీంతో దాంట్లో గోదావరి ప్రవాహంలో దీవిలో మాత్రానికి ఇసుక ర్యాంపులో మాత్రం సుమారు 38 మంది కూలీలు, డ్రైవర్లు, ప్రొక్లైన్ ఆపరేటర్లు, దాంతోపాటు లారీ క్లీనర్లు కూడా చిక్కుకోవడంతో ఒకసారిగా సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అంటే చెర్ల మండల కేంద్రంలో మొదటి నుంచి కూడా దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా రెస్క్యూ సంబంధించిన బృందాలను అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడ ప్రత్యేకంగా వర్షాకాల సీజన్ వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా క్యాంపు ఏర్పాటు చేసి పెట్టారు. ఈ క్యాంపు ఏర్పాటు చేసి పెట్టడం వల్ల వారంతా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పవచ్చు. స్థానిక తహసీల్దారు, స్థానిక చెర్ల సిఐ రాజువర్మకు సమాచారం అందించడంతో ఒకసారిగా గ్రామస్తులు అందరూ కూడా వెళ్ళిపోయి వాళ్ళందరికీ సమాచారం అందించడం, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, యంత్రాంగం కూడా తక్షణ అందించిన తర్వాత వాళ్ళందరినీ మాత్రం మరపడవలు, నాటు పడవల ద్వారా మాత్రం వాళ్ళందరినీ ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సుమారు దాదాపు 2-3 గంటల పాటు కూడా శ్రమించి వాళ్ళందరినీ కూడా 38 మంది కూలీలు, డ్రైవర్లు, క్లీనర్లు వాళ్ళందరినీ కూడా సేఫ్ గా బయటికి తీసుకొచ్చిన ఘటన ఉంది. ఘటనపై కూడా ఉన్నతాధికారులు కూడా నివేదిక అడిగినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు మరోపక్క కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కూడా కొంత సీరియస్ గా వ్యవహరించారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇసుక ర్యాంపు సంబంధించిన కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యం కారణంగానే ఈ వ్యవహారం చోటు చేసుకుందని చెప్తున్నారు. దాదాపు ఇసుక ర్యాంపుల నిర్వాహకులకు మాత్రానికి గడిచిన 2 రోజుల క్రితమే భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పెరిగే అవకాశం ఉంది, ఉధృతంగా గోదావరి వచ్చే అవకాశం ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇసుక ర్యాంపులు ఎవరు కూడా పనులు చేపట్టవద్దని హుకుం జారీ చేసినప్పటికీ మాత్రం నిర్లక్ష్యంగా వీరాపురం ర్యాంపు ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా కూలీలు, ప్రొక్లైన్లు, డ్రైవర్లతో మాత్రానికి అక్కడ పనులు చేస్తుండటంతో ఒకసారిగా గోదావరి వరద ప్రవాహం పెరగటం, వాళ్ళంతా ఆ ప్రవాహంలో చిక్కుకోవడంతో మాత్రం వాళ్ళంతా సమాచారం అందించడం, అధికారులు కూడా తక్షణ స్పందించి రెస్క్యూ బృందాల ద్వారా మాత్రం వాళ్ళందరినీ సేఫ్ గా ఒడ్డుకు చేర్చిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.